హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఏపీ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ రిక్రూట్మెంట్ 2025. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ మహిళలకు శుభవార్త. ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం 10వ తరగతి పాస్ అయిన మహిళలకు సొంత జిల్లాలోనే 948 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నియామక ప్రక్రియను చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ పూర్తిగా జిల్లాల కలెక్టర్ ఆదేశాలపైన విడుదల కావడం జరుగుతుంది. అర్హతలు, జీతము, మరిన్ని వివరాల కోసం నేను ఈ నోటిఫికేషన్ గురించి అన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మనకి నోటిఫికేషన్ వచ్చేసింది. నేను లాస్ట్ టైం చేసిన అంగన్వాడీ గురించి వీడియో అనేది టోటల్ అంగన్వాడీ వేకెన్సీస్ గురించి చేశాను. ఇప్పుడు మన ఏపీలో అసలు ఎన్ని పోస్టులకి వాళ్ళు నోటిఫికేషన్ జారీ చేశారు అనే దాని గురించి వీడియో చేస్తాను అండి. ఫర్దర్గా నేను చేయబోయే అంగన్వాడీకి సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ అనేది ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీ ఇచ్చారు అనేది చెప్పి 1 by 1 చేస్తాను. మీరు తప్పకుండా చెక్ చేసుకుంటుండండి. ఎందుకంటే ఇది డిస్ట్రిక్ట్స్ వైజ్గా కాబట్టి ఏ రోజు ఏ డిస్ట్రిక్ట్ రిలీజ్ అయితే మనం చెప్పలేము. కాబట్టి మీరు చెక్ చేసుకుంటూ ఉంటే మీకు కనుక ఆ జిల్లాలో సంబంధించిన వేకెన్సీస్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో మరిన్ని వివరాలు నేను చెప్పబోయే ముందుగా మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వివరాల కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అప్డేట్ అని వస్తుందండి. ఇక లేట్ చేయకుండా నేను వీడియో స్టార్ట్ చేసేస్తాను. ఫస్ట్ మనం ఈ అంగన్వాడీకి సంబంధించిన నోటిఫికేషన్లో అసలు ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో టోటల్గా చూద్దామండి. ఈ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ నోటిఫికేషన్ మొత్తం పోస్టులు వచ్చేసి 160 అంగన్వాడీ కార్యకర్తలు, అలాగే 60 మినీ అంగన్వాడీ కార్యకర్తలు, అలాగే 728 అంగన్వాడీ హెల్పర్స్ అంటే ఆయాల కింద ఇచ్చారండి. మొత్తం ఈ టోటల్ 948 పోస్టులో ఈ 3 కేటగిరీస్గా డివైడ్ చేశారు. 3 కేటగిరీస్గా ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయో వివరంగా చెప్పారు. అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటన మేరకు 2025 మార్చి 22న మనకి అధికారికంగా ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేయబడింది. సో ఈ నియామక ప్రక్రియ పూర్తిగా రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ జరుగుతుంది. అలాగే అర్హత కలిగిన అభ్యర్థులనే ఎంపిక చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో 139 కొత్త అంగన్వాడీ కేంద్రాలను ఆదివాసీ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం 20 కోట్లు మంజూరు చేసిందండి. అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలో చూద్దాము. అంగన్వాడీ ఉద్యోగాలకు విద్యా అర్హత కనీసం 8వ తరగతి లేదా 10వ తరగతి ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు ఎంత ఇచ్చారు? 18 నుండి 35 సంవత్సరాల మధ్య మీ ఏజ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. వివాహమైన ఉండాలి. సొంత గ్రామాల్లో లేదా వార్డుల్లో నివసిస్తున్న మహిళా అభ్యర్థులకు మాత్రమే అప్లై చేసుకోవాలి. అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 8 to 10th ఉండాలండి. ఖచ్చితంగా 10th క్లాస్ ఉండాలి. ఏజ్ లిమిట్ అనేది 18 years నుంచి 35 years వరకు మాత్రమే ఉన్న వాళ్ళే అప్లై చేసుకోవడానికి మీరు అర్హులు. అలాగే సొంత గ్రామాల్లో ఉండాలి. లేదంటే ఆ గ్రామానికి దగ్గరలో ఉన్న నివాస వాస్తువులకు మాత్రమే, మహిళలకి మాత్రమే ఈ అంగన్వాడీ హెల్పర్స్ విద్యార్హతకి అలాగే అప్లై చేసుకోవడానికి మీరు ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఆసక్తి గల అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారిక వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. అలాగే జిల్లాల వారీగా కలెక్టర్ ఆఫీస్ ద్వారా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోవాలి. నేను ఈ అప్లికేషన్ ఫిలప్ గురించి నేను లాస్ట్లో చెప్తానండి. అంటే ఇది టోటల్గా కాదు, ఎందుకంటే డిస్ట్రిక్ట్స్ వైజ్గా వీళ్ళు మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తున్నారు. అంటే ఏ రోజు ఏ డిస్ట్రిక్ట్ అనేది మనకు క్లారిటీ లేదు కాబట్టి డిస్ట్రిక్ట్స్ వైజ్గా నేను ఆ అప్లికేషన్ లింక్ని అలాగే అఫీషియల్ వెబ్సైట్ లింక్ని అన్నీ పెడతాను. మీరు పీడిఎఫ్ కావాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఇస్తాను, చెక్ చేసుకోండి. అలాగే అంగన్వాడీ వేతనం శాలరీస్ ఎంత ఉంటాయి? ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వం నెల జీతంగా అంగన్వాడీ కార్యకర్తల వేతనం 11,500 నుంచి 12,500 వరకు ఇస్తారు. అలాగే మినీ అంగన్వాడీ కార్యకర్తల వేతనం 9,000 నుంచి 11,000 వరకు ఇస్తారు. అలాగే అంగన్వాడీ హెల్పర్స్ వేతనం 9,000 నుంచి 11,000 వరకు ఇస్తారు. ఇవి ప్రస్తుత ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఉంటాయి. కొత్తగా ప్రకటించబోయే మార్పుల్లో అధికారిక నోటిఫికేషన్లో తెలియజేస్తారు. అలాగే ముఖ్యమైన మన తేదీలు కూడా చూద్దామండి. ఫస్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేశారు? మార్చి 22, 2025న అధికారికంగా మన ఏపీ ప్రభుత్వం వారు
మొత్తం 948 అంగన్వాడీకి సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి వారు రిలీజ్ చేశారు. సో అలాగే ఇంకా అప్లికేషన్ స్టార్టింగ్ డేటు ఎండింగ్ డేట్ ఇంకా విడుదల చేయలేదండి, త్వరలో విడుదల చేస్తారు. డిస్ట్రిక్ట్స్ వైజ్గా కూడా ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో చేస్తాను. ప్లీజ్ మీరు చెక్అవుట్ చేసుకుంటూ ఉండండి. అలాగే ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని చెప్తాను చూడండి. అంగన్వాడీ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడం కూడా అభ్యర్థులకి కింద చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నట్లయితే మీకు జాబ్ వచ్చిన వెంటనే అయితే అప్లై చేసుకోగలరు. ఫస్ట్ నివాస ధృవీకరణ పత్రం అండి. మీరు ఉంటున్న ఏరియాలో మేము ఉంటున్నామని చెప్పి గ్రామ సచివాలయ వార్డు నుంచి మీరు నివాస ధృవీకరణ పత్రం తెచ్చుకోవాలి. పుట్టిన తేదీ అంటే డేట్ ఆఫ్ బర్త్ లేదా SSC మెమో ఖచ్చితంగా ఉండాలి. అలాగే 10th మెమో కంపల్సరీగా ఉండాలి. 10th క్లాస్ మార్క్ లిస్టు, అలాగే టీసీ. మీరు ఓన్లీ మెమో అంటే మార్క్ లిస్ట్ మాత్రమే అర్థం చేసుకోకండి, టీసీ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే దాంట్లో మీకు క్యాస్ట్కి సంబంధించిన వివరాలు కూడా ఉంటాయి. సో అది మీకు యూజ్ అవుతుంది. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, మీరు గ్రామ సచివాలయం వార్డు నుంచి మీ క్యాస్ట్ ఇదని చెప్పి మీరు గవర్నమెంట్ నుంచి మీరు తెచ్చుకుంటారు కదా, ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి SC ST OBC వారికి. అలాగే సదరన్ సర్టిఫికేట్ అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే మీకు ఇలా ఈ మధ్య రీసెంట్గా సదరన్ సర్టిఫికేట్స్ ఇచ్చాయి కదా, సో అది కంపల్సరీగా ఉండాలి. అలాగే అనాథ సర్టిఫికేట్, అన్ని సర్టిఫికేట్ జిరాక్స్ తీసి గెజిటెడ్ అధికారితో ధృవీకరించి మీ దగ్గర రెడీ చేసి పెట్టుకోండి. సో వీరు చెప్పిన సర్టిఫికేట్స్ అని రెడీ చేసుకొని గెజిటెడ్ ఆఫీసర్ అంటే గవర్నమెంట్ సంబంధించిన ఆఫీసర్ అంటే లైక్ గవర్నమెంట్ టీచర్స్, మన ప్రభుత్వం వాళ్ళు పనిచేస్తున్న స్కూల్స్ ఉంటాయి కదండి, గవర్నమెంట్ స్కూల్స్, ఆ టీచర్స్ సంతకం కానీ MRO ఆఫీస్లో పనిచేసే ఆఫీసర్ సంతకం కానీ ఈ డాక్యుమెంట్స్ పైన వాళ్ళ స్టాంప్ వేసి సైన్ చేసి ఇస్తారు. వీటన్నిటిని మీరు రెడీ చేసి పెట్టుకుని ఉంటే జిల్లాల వారీగా వాళ్ళు నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు మీరు ఫామ్ ఫిలప్ చేసి ఈ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో నేను ఈ వీడియో సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ అంటే అఫీషియల్ నోటిఫికేషన్ లింక్స్ని ఖచ్చితంగా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. అలాగే అంగన్వాడీ డిస్ట్రిక్ట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను, మీరు చెక్ చేసుకోండి. అంటే మీకు కూడా ప్రూఫ్ ఉండాలి కదా, నేను చెప్పేది నిజమా అబద్ధమా అని మీకు తెలియాలి. నేనైతే అఫీషియల్ నోటిఫికేషన్లో, ఎందుకంటే ఈ జాబ్కి సంబంధించి మాత్రం నోటిఫికేషన్ చెప్తానండి, ఎందుకంటే ఒకరికి ఆశ పెట్టి అసలు నిజమా కాదా అనే డౌట్ వేరే వాళ్ళకి రాకూడదు. సో నేను అఫీషియల్ నోటిఫికేషన్ PDF లింక్స్ ఉన్నాయి మాత్రమే నేను జాబ్ వేకెన్సీ గురించి మీకు ఈ వీడియోస్ అని చేస్తాను. అందుకని మీ టైం వేస్ట్ అవ్వకూడదు, నా టైం వేస్ట్ అవ్వకూడదు. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఫర్దర్గా చేయబోయే అంగన్వాడీ వీడియోస్లో డిస్ట్రిక్ట్స్ వైజ్గా చేస్తానండి. ప్లీజ్ మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే నేను డిస్ట్రిక్ట్స్ అనేది స్టార్టింగ్లో మెన్షన్ చేయను, ఎందుకంటే నేను అలా మెన్షన్ చేస్తే కొంతమందికి రీచ్ అవుద్ది, కొంతమంది రీచ్ అవ్వదు. అదే నేను అంగన్వాడీకి సంబంధించిన వీడియోస్ పెడుతున్నా అంటే కనుక అందరూ చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటారు. సో ఎవరికి అవకాశం ఉందో ఆపర్చునిటీ వాళ్ళు ఓపెన్ చేసి చూసుకుంటారు. సో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం పక్కనే ఉండే బెల్ క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.